హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామ ఉదయం లేచి చూడగానే అక్కడ ఇంటి ముందు గుమ్మం ముందు హోలీకి సంబంధించిన రంగులు రకరకాల గిఫ్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అది శౌర్యనే మొత్తం అరేంజ్ చేశారు అనుకొని రామ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మిత దగ్గరికి శౌర్య ముద్దు పెడుతూ ఉంటుంది. రామ, నువ్వు నాకు ముద్దు పెట్టావా అని శౌర్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును సార్, నేను నీకు అడుగు పెట్టాను. తెలియదా సార్? రండి సార్, బయట చూపిస్తాను. నేను నీకు చూపించాలి అనుకుంటూ నీకు హోలీ సర్ప్రైజ్ ప్లాన్స్ అరేంజ్ చేస్తే నేను ఎందుకు ముద్దులు ఇవ్వను అని రామ చాలా గర్వంగా ఆద్యకి వినపడాలి అని మరీ చెబుతూ ఉంటుంది. చూసిన సంధ్య, రామ, ఇలాంటి సర్ప్రైజ్ ఏమీ నేను ప్లాన్ చేయలేదు, ఇది నేను ఏర్పాటు చేయలేదు అని చెప్పడంతో ఇక ఆద్య పగలపడి నవ్వుతూ ఉంటుంది. ఇది శ్రీను నా కోసం సర్ప్రైజింగ్గా ఏర్పాటు చేసి ఉంటాడు అని చెబుతూ, రా శ్రీనురా, నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశావు కదా, చాలా బాగుంది అని ఆద్య నవ్వుతూ చెబుతూ ఉంటే రామ కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు శ్రీను, ఆద్య, నేను నీకు ఇలాంటి సర్ప్రైజ్ ఏమీ ప్లాన్ చేయలేదు అని శ్రీను చెప్పడంతో ఈసారి రామ పగలబడి నవ్వుతూ ఉంటుంది. అయితే పెద్దమ్మ నా కోసం ఇలా ప్లాన్ చేసి ఉంటుంది అని ఆద్య చెబుతూ ఉంటే, రా పెద్దమ్మ రా అని అప్పుడు అక్కడికి వస్తున్న జానకిని పిలుస్తూ ఉంటుంది. పెద్దమ్మ, నా కోసమే కదా ఇలా ప్లాన్ చేశావు అని అడుగుతూ ఉంటే, ఆద్య ఏం ప్లాన్ చేయలేదే అని జానకి చెబుతుంది. మరి ఎవరు ప్లాన్ చేశారు అని చాలా షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ల్యాండ్లైన్కి ఫోన్ కాల్ ఆపడంతో, హలో ఎవరు అని చెప్పండి జానకి మాట్లాడుతూ ఉంటే, జానకి ఫోన్ చేశావా, లేచావా అని రఘురామ్ అడుగుతూ ఉంటే, ఏవండి, ఇక్కడ హోలీకి సంబంధించి ఎవరో సర్ప్రైజింగ్ ప్లాన్ చేశారండి, అది ఎవరు అన్నది అర్థం కావటం లేదు అని జానకి చెబితే, అది నీ కోసమే నేను అరేంజ్ చేసిన సర్ప్రైజ్ ప్లాన్ అని రఘు